ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రథమ బాధ్యతని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన వివరించారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుల కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ప్రజా దర్బార్ నిర్వహణ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు విశ్వసనీయ వేదికగా మారిందని తెలిపారు. ప్రజల నుంచి అందుతున్న ప్రతి వినతి పత్రాన్ని అత్యంత జవాబుదారీతనంతో స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యలను వేగంగా పరిష్కరించామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నమ్మకంతో ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తున్నారని ప్రతి అర్జీపై తప్పనిసరిగా స్పందించి ఫలితాన్ని అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజా దర్బార్ ప్రారంభమైన తొలి రోజుల్లో వందలాది మంది వివిధ సమస్యలతో వచ్చేవారని ప్రస్తుతం సమస్యలు సకాలంలో పరిష్కారం అవుతుండటంతో ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఇది ప్రజా దర్బార్ విజయానికి ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్పొరేట్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. కార్పొరేట్ విద్యా సమస్యలకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చిన గొప్ప చరిత్ర గాంధీజీ మహిళా కళాశాలకు ఉందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను, గురువుల నమ్మకాన్ని నిలబెట్టేలా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె పిలుపునిచ్చారు. విజయవాడలోని గాంధీజీ మహిళా కళాశాల ప్రాంగణంలో 36వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ హాజరయ్యారు. కళాశాల యాజమాన్యం ఆమెకు ఘన స్వాగతం పలికి సన్మానించింది. అనంతరం మాట్లాడిన గద్దె అనురాధ గాంధీజీ మహిళా కళాశాల స్థాపన నుంచి నేటి వరకు వేలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసుకోని విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఎంతో మంది యువతల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాలకు దక్కిందన్నారు. ప్రతి విద్యార్థిని జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారని, వారి కష్టానికి తగిన ఫలితం తీసుకురావడం ప్రతి విద్యార్థి బాధ్యత అని అన్నారు. అదేవిధంగా గురువులు విద్యార్థులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా కష్టపడి చదివి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచం వేగంగా సాంకేతికత రంగంలో ముందుకు సాగుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగాల్లో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. టెక్నాలజీని వినోదానికి మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ సమయాన్ని వృధా చేయకుండా స్వీయాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యతో పాటు వ్యక్తిత్వం వికాసం, క్రమశిక్షణ, సమాజ సేవ పట్ల అవగాహన కూడా ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమేనని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం అందిస్తున్న విద్యా సేవలను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులమైన మహిళలను ఈ కళాశాల సమాజానికి అందించాలని ఆకాంక్షించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల విద్యార్థుల్లో సేవాభావాన్ని చాటుతూ ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ సేవే పరమావధిగా భావించి తమ సొంత నిధులతో సుమారు 1000 మంది పేదలు, నిరుపేదలు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకలితో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ మానవత్వాన్ని చాటిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది. విద్యార్థినుల్లో సేవాతత్వాన్ని పెంపొందించడంతో పాటు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసే ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిఎల్ కాంతారావు, ప్రిన్సిపల్ రమణశ్రీ, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకటి, జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు ధరించడం వల్ల పొందిన ప్రత్యేకత. మరి రెండవది, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు నడయాడిన నేల, అదేవిధంగా ఒక చదివిన విద్యాలయం. అది ఒక విశిష్టత. ఇద్దరు
మహిళాభ్యుదయం కోసం చాలా పరితపించిన వాళ్ళే. వారిద్దరి కళను నెరవేర్చి ఈ కళాశాలను స్థాపించిన వ్యవస్థాపకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను కాంతారావు గారికి. అలాగే సామాన్యుల్ని అసామాన్యులుగా పూర్ టు రిచ్గా తీర్చిదిద్దాలనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం కూడా ఇక్కడ నెరవేరుస్తున్నందుకు మరి మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని ఇలాంటి మరి కష్టజీవుల విద్యా సంస్థల్లో చదివే పిల్లల్ని మరి ఇక్కడ ఈ 1 టౌన్లో ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా చాలా మరి కష్టపడి పనిచేసి వాళ్ళ కుటుంబాల నుంచి ఇక్కడ పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. ఎలాంటి పిల్లల్ని చూసినప్పుడు నాకు ఒకటైతే గుర్తుకొస్తుంది, శ్రీకృష్ణ తులాభారంలో ఎంత బంగారం వేసినా ఎన్ని వజ్ర వైడూర్యాలు వేసినా కూడా మరి తూగని శ్రీకృష్ణుడు ఒక పవిత్రమైన తులసి దళం వేయగానే తూగుతారు. ఆ విధంగానే ఇక్కడ చదివిన ఈ బిడ్డలందరూ కూడా ఖరీదైన పాఠశాలలో చదివిన విద్యార్థుల కంటే ఇలాంటి సంస్థల్లో చదివిన పిల్లలు అద్భుతమైన విజయాలను సాధించి స్వచ్ఛమైన తులసి దళాల్లో నిలిచిపోతున్నారు. Empowering young women through quality education, strong values and confidence. Over the years, we have remained committed to shaping not only successful graduates but also responsible and compassionate citizens. మీ స్ఫూర్తితో కాలేజీని నెలకొల్పారో కొన్ని వేల మంది విద్యార్థులు విలువలు ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగులు వేస్తున్నారో అది ఈ రోజు మీరు అనురాధ మేడం గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కనిపించడం మా అందరికీ నిజంగా చాలా చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి విద్యార్థిని తీసుకొచ్చిన ప్రతి గింజలో దాతృత్వం ఉంది. ప్రతి అధ్యాపకుడు చెప్పే ప్రతి మాటలో జ్ఞానం ఉన్నట్లే ప్రతి సాంప్రదాయాన్ని కాపాడే కళాశాలలో చరిత్ర ఉంటుంది. ఈ 3 ఒకటైనప్పుడు సేవ పొందేది కేవలం మనిషి కాదు, మానవత్వమే. నా పేరు ఆశ్రిత. నేను డిగ్రీ చదువుతున్నాను గాంధీజీ మహిళా కళాశాల కాలేజ్లో. ఈ కాలేజ్ గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే, మా కాలేజ్లో మార్క్స్ స్టేట్ ర్యాంక్స్కి ఈక్వల్గా వస్తాయి, కానీ ఫీజెస్ మాత్రం చాలా ఎఫర్టబుల్గా ఉంటాయి. ఈ కాలేజ్ని స్థాపించింది 1991లో సిఎల్ కాంతారావు గారు. మేము ఈ కాలేజ్కి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాము. ఏంటంటే ఈ కాలేజ్ స్థాపించిన పెద్దలకి, మమ్మల్ని మా వెనకుండి నడిపిస్తున్న రమణశ్రీ మేడం గారికి, మా ప్రిన్సిపల్ మేడం అండ్ మా ఫ్యాకల్టీ మెంబర్స్కి मनस्पूर्वक धन्यवाद। बीको प्रणाम, मेरा नाम पलक जैन है। मैं गांधी जी महिला कलाशाला में पढ़ती हूँ। आज हमारे गांधी जी महिला कलाशाला का जन्मदिन है। आज से 36 साल पहले 1991 में गांधी जी महिला कलाशाला को स्थापित किया गया था। हमारे सेक्रेटरी सर CL कांताराव जी को हम सबकी तरफ से धन्यवाद। हम सभी इस कार्यक्रम में शामिल हुए हैं, इसका हम धन्य मानते हैं। हमारे मन में सेवा भाव के लक्षण को बढ़ाने के लिए हमारे प्रिंसिपल मैडम श्री रमणश्री जी को हम सबकी तरफ से धन्यवाद। हमारे मन में सेवा भाव के लक्षण हम जीवन भर निभाएंगे। हम हमारे प्रिंसिपल मैम को धन्यवाद कहते हैं। అందరికీ నమస్కారం। ఈరోజు మా గాంధీజీ మహిళా కళాశాల 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం 1000 మందికి బొజ్జ నిండా భోజనం పెడదామని గుప్పెడు బియ్యం అలాగే పిడికెడు పప్పు అని స్టూడెంట్స్ అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విద్యతో పాటు సేవాభావం అలాగే ఇంకొకరికి పెట్టే మంచి లక్షణాన్ని పెంపొందించడానికి మా ప్రిన్సిపల్ మేడం మాతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. మా ప్రిన్సిపల్ మేడం గారికి వాగ్దానం చేస్తున్నాము, మేము ఇవి భవిష్యత్తులో ఇలాంటి మంచి లక్షణాలు అలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని. ధన్యవాదాలు. జై హింద్. వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జూలై 27, 28 తేదీలో ఢిల్లీలో ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహిస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు
ఎనగల నూకానమ్మ తెలిపారు. రాష్ట్ర కోఆర్డినేటర్లు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో శాసనసభలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, కుల ఆధారిత జనాభా గణనను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం జరగనుందని చెప్పారు. టీడీపీ ఎంపీలతో పాటు మంత్రులు, రాజ్యసభ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, బీసీ సంక్షేమ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని ఆమె ఆకాంక్షించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో ఢిల్లీలోని ఏపీ భవన్లో జరగనున్న బీపీసీ మేధావుల సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు ఎనగాల నూకానమ్మ, సంఘ ప్రతినిధులు పిల్లా శ్రీనివాసరావు, ఐలాపురం భాస్కర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం ఏపీ భవన్లో జరిగే సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు. రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజెప్పేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులను సాధించుకోవటం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు కనిశెట్టి లక్ష్మణరావు, బారిశంక్ సాంబశివరావు, రూపేష్, బొమ్మెన శ్రీనివాస్, బి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ హక్కుల సాధనకై సుమారుగా 1000 మందిని ఢిల్లీకి ఈ నెల 27, 28 తారీఖుల్లో ఢిల్లీలో ఉద్యమించబోతున్నాం. 27వ తారీఖు ఏపీ భవన్లో అంబేద్కర్ హాల్లో సెమినార్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, అలాగే రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులతో కలిసి మేము సెమినార్ కార్యక్రమం జరిపించబోతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా వెళ్ళి కలిసి మేము చేయబోయే ఉద్యమానికి పార్లమెంట్ మెంబర్లని, రాజ్యసభ సభ్యుల్ని, కేంద్ర మంత్రుల్ని మద్దతు తెలియజేయవలసిందిగా, అలాగే కూటమి ఎంపీలందరినీ కూడా మద్దతు తెలియజేయాల్సిందిగా ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన మంచిగా స్పందించి వెంటనే ఢిల్లీకి ఆఫీస్కి మెసేజ్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ కూడా జరగబోయే జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క ఉద్యమానికి అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని బీసీగా ఉన్నారు. ఆయన కూడా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారితో మీరు ఉద్యమించండి కృష్ణయ్య, మేము ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రాలు కానీ జిల్లా స్థాయిలో పనిచేశాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ఇన్ఛార్జిగా మన కృష్ణ గారికి, అలాగే వై నాగేశ్వరరావు గారికి, నూకాలమ్మ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నుంచి నేను ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు కూడా ఈ జిల్లా స్థాయిలో నేను పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అన్ని కులాలని కలుపుకొని మనకున్న బీసీ వర్గాలన్నీ కూడా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, అలాగే ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల్లో కానీ బీసీలకి న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని, అలాగే రేపు మేము జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమం కూడా ఎక్కువ స్థాయిలో మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మా నూకాలమ్మ గారి నాయకత్వంలో, అలాగే నాగేశ్వర గారి నాయకత్వంలో, అలాగే మా కృష్ణయ్య గారు అటెండ్ అవుతారు. దానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వారికి కూడా మా యొక్క రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మాకు చట్టసభల్లో తప్పనిసరిగా 50% ఇవ్వాలని కోరుకుంటున్నాం. 27, 28 2 రోజులు ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి మా సంఘీయుల్ని వివిధ జిల్లాల నుంచి ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఇక్కడ బయలుదేరి తీయటం జరుగుతుంది. చాలామంది ఇప్పటికే రిజర్వేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఉద్యమంలో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలనే కార్యక్రమంగా ఢిల్లీలో ఈ ప్రయత్నం చేస్తున్నాము. సిఎస్సి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు అన్నారు. మారుతున్న టెక్నాలజీని వీరు అందిపుచ్చుకుంటే మరిన్ని కంపెనీలు, సంస్థలు వీరి సేవలను వినియోగించుకుంటారని తెలిపారు. పోటీ అనివార్యంగా మారుతున్న తరుణంలో వీళ్లు సాంకేతికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
సిఎస్సి 17వ వార్షికోత్సవ వేడుకలు గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్సి బుక్లెట్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ సేవా తరహాలో సేవలందిస్తున్న సిఎస్సి 17వ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సేవలను వీరు ప్రజలకు నేరుగా అందిస్తున్నారని వివరించారు. వీరి సేవల వల్ల ప్రజలు, బ్యాంకులు, ఇతర కార్యాలయాలని చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమయం కలిసి వస్తుందన్నారు. వీరంతా మరింత టెక్నాలజీని అందిపుచ్చుకుంటే తమ లావాదేవీలను విస్తరించి ప్రజలను మరింత మెరుగైన రీతిలో సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. తమ వద్దకు వచ్చే ఖాతాదారులను కుటుంబ సభ్యులుగా భావించి సేవలందిస్తేనే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని సూచించారు. అనంతరం సంస్థ ఏపీ హెడ్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలు తమ సిఎస్సి ద్వారా అందించగలుగుతున్నామని తెలిపారు. ఆధార్ మొదలు ఇన్సూరెన్స్ వరకు రంగంలో తమ సిఎస్సి ఉంటుందన్నారు. జిల్లాల్లోని ప్రతి గ్రామంలోనూ తమ ప్రతినిధి ఖచ్చితంగా ఉంటారని తెలియజేశారు. 17వ వార్షికోత్సవ స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందంజ వేస్తున్నట్లు వివరించారు. ఇఫ్కో అధికారి మాట్లాడుతూ సిఎస్సి శాఖలు ప్రతి గ్రామంలో ఉండటం వల్ల వీరి ద్వారా రైతులకు ఉపయోగపడే ఇఫ్కో ఉత్పత్తులను అమ్ముతున్నామని తెలియజేశారు. రైతులకు రసాయనిక ఎరువుల వినియోగం పట్ల అవగాహన కల్పిస్తూ మీరు అమ్మకాలు చేస్తారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి చాలా సేవలు మన చిన్న చిన్న పల్లెటూరులో చేర్చుకోవడంలో ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది పెద్ద భూమిగా చేయడం జరిగింది. అది ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్ దానిలో ఒక పైనియర్ అన్నమాట. మీకు అందరికీ తెలుసు, ఈ సేవ అనేది మన ప్రభుత్వం మొదలుపెట్టి ఇప్పుడు అది విలేజ్ లెవెల్ సర్వీసెస్, వాట్సాప్ గవర్నెన్స్ దాకా తీసుకురావడం జరిగింది. దీనిలో ఈ చైన్లో సిఎస్సిస్ అనేది చాలా పెద్ద భూమిగా నిర్వహించడం జరిగింది. వారు వలన ప్రభుత్వ పరంగా అంటే సర్వీసెస్ చాలా ఈజీగా, అంటే ప్రభుత్వ ఆఫీసులో తిరగకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్రంట్ ఎండ్గా ఈ సర్వీస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, రోజు టెక్నాలజీ మారుతూ ఉంది. ముఖ్యంగా ఆధార్ వచ్చిన తర్వాత సర్వీసెస్ ఇంకా కొంచెం అందుబాటులో వచ్చింది. ఈ సిఎస్సి కింద ఉన్నటువంటి విఎల్ఈస్, అదేవిధంగా సిఎస్సి యంత్రాంగం మొత్తం ఈ ఆధార్ గవర్నెన్స్ అనేది ఊరుకు తీసుకెళ్ళాలని చాలా భూమిగా చేయడం జరిగింది. ఐవీ ప్యాలెస్ అనే వెన్యూలో మేము సిఎస్సి 17th ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సిఎస్సి అనేది కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇది 2009లో స్టార్ట్ అయింది. 2009లో 2014 వరకు స్టార్ట్ అయినప్పుడు ఇండియా మొత్తంగా అప్పుడు కేవలం 72,000 సిఎస్సి సెంటర్స్ ఉండేవి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5,000 కామన్ సర్వీస్ సెంటర్స్ ఉండేవి. ఆ తర్వాత మన స్టేట్ బైఫర్కేషన్స్ అయిన తర్వాత 2014లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా అనే కాన్సెప్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. డిజిటల్ ఇండియాలో ప్రతి జీపీకి ఒక సిఎస్సి సెంటర్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నారు. దేశంలో ఉన్న 2,50,000 గ్రామ పంచాయతీల్లో ఈరోజు కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నవి. అదేవిధంగా మన రాష్ట్రంలో 13,274 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నవి. వీళ్ళు రన్ చేసేవాళ్ళు, మా ఆపరేటర్లు ఏమంటారంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. వీళ్ళు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 గంటల వరకు వాళ్ళ షాపులు తీసి ఉంటాయి. ఈరోజు సిఎస్సి 17 ఇయర్స్ సిఎస్సి దివస్లో మనం ఇఫ్కో కూడా ఒక పార్ట్నర్గా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఇఫ్కోకు సిఎస్సికు ఒక అనుబంధం ఏంటంటే డిసెంబర్ 2024లో ఒక ఎంఓయూ జరిగింది. అంటే మన ఏదైతే ఇఫ్కో ఇన్పుట్స్ ఉన్నాయో, మనం నానో ఫర్టిలైజర్స్ ఇట్లాంటి ఏదైనా వేరే ఫర్టిలైజర్స్ కూడా, యూరియా, డిఏపి, సబ్సిడైజ్డ్ అండ్ నాన్ సబ్సిడైజ్డ్ 2 రకాలుగా ఫర్టిలైజర్స్ని మనము సిఎస్సిల ద్వారా అమ్మడం కూడా జరుగుతుంది. అంటే మనము ఎస్పెషలీ ఇప్పుడు నానో ఫర్టిలైజర్స్తో పాటు ఇప్పుడు కొత్త డ్రోన్ టెక్నాలజీని కూడా వచ్చింది. ఆ డ్రోన్ టెక్నాలజీని మనము ఇఫ్కో ద్వారా ఎక్కడెక్కడ ఎవరైతే సిఎస్సి సెంటర్స్, సిఎస్సి విఎల్ఈస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మనము గైడ్ చేసి డ్రోన్స్ని ఇవ్వడం జరిగింది. ఆ డ్రోన్స్ ద్వారా మనం రైతులకు కూడా 300 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఒక ఎకరానికి నానో ఫర్టిలైజర్స్, అలాగే పురుగు మందులు, ఇవి కూడా పెస్టిసైడ్స్ని కూడా చాలా చీప్ రేట్లో మన రైతులకు ఒక డ్రోన్ సేవల్ని అందజేసే దాంట్లో ఇఫ్కో కూడా ఒక నాంది పలికింది. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా సర్కిల్ కార్యదర్శి ఎస్ కృష్ణ బాలాజీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2017 జనవరి 1 నుంచి అమలు కావలసిన వేతన సవరణ, పెన్షన్ సవరణ ఇప్పటికీ పెండింగ్లో ఉండడం అన్యాయమన్నారు. వేతన సవరణకు అడ్డంకిగా మారిన అపోర్టబిలిటీ క్లాజ్, పెన్షన్ సవరణకు అడ్డుగా ఉన్న వ్యాలిడేషన్ క్లాజులను వెంటనే రద్దు చేయాలని కోరారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా సర్కిల్ కార్యదర్శి ఎస్ కృష్ణబాలాజీ మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ ఉద్యోగులకు రావాల్సిన 3వ పే రివిజన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన వేతన సవరణను ఇప్పటికైనా అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వేతన సవరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న అఫోర్డబిలిటీ క్లాజ్ ను వెంటనే తొలగించాలని కోరారు. అలాగే 2017 జనవరి 1 నుంచి అమలు కావాల్సిన బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ సవరణ కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, పెన్షన్ సవరణ ప్రక్రియలో ఉన్న వాలిడేషన్ క్లాజ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా తమ హక్కుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను వెంటనే నిలిపివేయాలని, వారికి కనీస వేతనాలు తప్పనిసరిగా చెల్లించాలని కోరారు. క్యాజువల్ కార్మికులు టీఎస్ఎంలకు 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతన స్కేళ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి రెండు ఒకే నాణానికి రెండు వైపులని ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే బీఎస్ఎన్ఎల్ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 27న దేశవ్యాప్తంగా ట్విట్టర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు, ఆగస్టు 7న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. BSNL Employees Union, All India BSNL Pensioner Association, BSNL క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ 3 కలిసి కోఆర్డినేషన్ కమిటీ ఉంది. ఆ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన 3 రోజుల నుంచి ధర్నాలు జరుగుతుంది ఆల్ ఇండియాలో. ఇది దేని గురించి అంటే మాకు 1/1/2017 నుంచి BSNLలో వేజ్ రివిజన్ జరగాలి. ఇప్పటికి 9 సంవత్సరాలు అయిపోయిన ఇప్పటికి కూడా ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు. అలాగే పెన్షన్ రివిజన్ కూడా చేయాలి 1/1/2017 నుంచి. ఇవన్నీ డ్యూ ఉన్నాయి, ఇది జరగట్లేదు. తర్వాత మూడోది క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్, BSNL ఉన్న వాళ్ళు క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి 2016లో 7th CPC ప్రకారంగా వాళ్ళకి వేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అమలు జరగలేదు. దానికి మళ్ళీ రివ్యూ చేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది 3 రోజుల నుంచి. ఇది మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టుగా వేజ్ రివిజన్ మెయిన్. వేజ్ రివిజన్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ 3rd PRC ప్రకారం మాకు జరగాలి. గవర్నమెంట్ చెప్పేది అంటే BSNL లాస్లో ఉంది కాబట్టి ఇక్కడ వేజ్ రివిజన్ లేదని చెప్తున్నారు. లాస్ కారణాలు BSNL అనేది ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ 100% షేర్ ఉన్న ప్రభుత్వ సంస్థ. ఈ ప్రభుత్వ సంస్థ నష్టాలకు వెళ్ళడానికి కారణం ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ కాదు, కేవలం ప్రభుత్వ పాలసీల వల్లనే ఇది జరుగుతుంది. ఈ ప్రభుత్వం కూడా BSNL ఎంకరేజ్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ BSNLని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ మిగతా విషయాలు కానీ రాకుండా చేస్తున్నారు. మాకు CHQ నుంచి వచ్చిన పిలుపు మేరకు AIBDP ఆల్ ఇండియా BSNL DOT పెన్షనర్స్ అసోసియేషన్, BSNL ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ కలిసి COCగా ఏర్పడి 3 రోజుల ధర్నాకు మాకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే BSNLలో వేజ్ రివిజన్ చేయాలని, BSNLలో పెన్షన్ రివిజన్ చేయాలని, కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్కి మెరుగైన వేతనాలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. BSNLలో 1/1/2017 నుంచి వేతన సవరణ చేయాలి, అది ఇంతవరకు జరగలేదు. అందువల్ల ఈ మధ్యకాలంలో BSNLలో రిటైర్ అయినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. మాకు పెన్షన్ రివిజన్ గవర్నమెంట్ చేయాలి, పెన్షన్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి పెన్షన్ రివిజన్ కూడా గవర్నమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే BSNLలో వేజ్ రివిజన్ జరిగితేనే BSNLలో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరుగుతుందని చెప్పింది. ఆ సందర్భంగా మేము ఇప్పుడు BSNL దగ్గరికి వచ్చాం. మళ్ళీ BSNLలో మీరు వేజ్ రివిజన్ చేయండి, వేజ్ రివిజన్ చేసి పెన్షన్ రివిజన్ కూడా చేయండి అని అడుగుతున్నాం. వేజ్ రివిజన్ చేయడానికి అపోర్టబిలిటీ క్లాజ్ అనేది ఒకటేమో పక్కన పెట్టి అడ్డంగా పెట్టారు. అపోర్టబిలిటీ క్లాజ్ అంటే BSNLలో వేజ్ రివిజన్ జరిగితే BSNLలో పెరిగిన జీతాలు BSNL భరించగలదా లేదా అనేది చూడవలసినంత అవసరం ఉంది. మాకు పే రివిజన్ జరగలేదు, ఎందుకంటే ఈరోజు అందరూ కూడా స్టాగ్నేషన్లో ఉన్నారు. అందరూ ఒక్కొక్కరు కూడా ఒక 70,000 మంది వరకు కూడా స్టాగ్నేషన్లో ఉండి చాలామంది రిటైర్ అయ్యారు, వేరేస్ తీసుకుని. రాబోయే కాలంలో మాకు ఎందుకంటే 2007లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు
2017లో ఒకసారి జరగాలి. ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది. రేపు 27కి వచ్చేసరికి 20 ఏళ్ళు అవుతుంది. అందుకని 10 ఏళ్ళకి ఒకసారి చేయాల్సింది కూడా చేయకుండా స్టాగ్నేషన్కి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు కూడా జీతాలు రాకుండా, జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ స్టాగ్నేషన్ పెరగకుండా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే కాలంలో కూడా మాకు ఈ పేరు జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం మీద ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.